ప్రైజ్ లార్డ్ అందరికీ రండి ఈరోజు వాక్యంలోకి వెళ్దాం మనము కీర్తన 106 వచనం 1 and 2 నేను చదువుతాను. నేను నా హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. 106 कीर्तन 1-2 यहोवा की स्तुति करो और उसका धन्यवाद करो, क्योंकि वह भला है और उसकी करुणा सदा की है. यहोवा के परक्रम के कामों को कौन सुना सकता है? उसके पूरे गुणवाद को कौन सुन सकता है? చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడును కాక. యెహోవాని స్తుతించండి, యెహోవా చేసిన గొప్ప గొప్ప కార్యాలను గుర్తించండి, ఎందుకంటే ఆయన కృప నిరంతరం మనతో ఉంటుంది. ఎవరు ఆయన గురించి చెప్పగలుగుతారు, ఎవరు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారని మనము వాక్యంలో మనం చదువుకున్నాం. సహాయం కోసం రండి మనం प्रार्थना చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन्य प्रणाम करते हैं. समय दिया उसके लिए धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करें आपके विश्वास में और आपके प्रेम में प्रभु जी बढ़ाएं और चलाएं और अपना महिमा करने के लिए सहायता और मदद करें. पढ़े गए वचन पे आशीष करे, हमसे बात करे, हमारी कमी घटियों को पूरा करे प्रभु जी. और मैं भी यहाँ पे खड़ा हूँ, मैं भी अपने बुद्धि और ज्ञान के साथ में प्रभु जी पवित्र आत्मा से भर के ये वचन को सुना सकूँ प्रभु जी. आप मेरी भी सहायता और मदद करें प्रभु जी. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. ఇక్కడ మనము 106 కీర్తన 1-2 వచనంని మనము ధ్యానం చేస్తున్నాము. మీరు తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. ఆయనని మనం ఘనపరచాల, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అని. 2వ వచనంలో ఏముంది అంటే యెహోవా కే పరక్రమ్ కే కామో కో కౌన్ సునా సక్తా హై. ఎవరు ఆయన చేసిన గొప్ప కార్యాలని ఎవరు చెప్పగలుగుతారు, ఎవరు ఆయన గురించి సాక్షిగా ఉండగలుగుతారు అని ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు శుక్రవారం, అందరు ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. చాలామంది ఉపవాస ప్రార్థనలో ఉంటారు, చాలామంది ఒట్టిగానే శుక్రవారం రోజు ప్రార్థనలకు వచ్చేస్తారు. పర్వాలేదు, ట్రై చేయండి మీరు కూడా శుక్రవారము ఉపవాసము ఉండడానికి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో ఉంటామో ఎన్నో పనులు జరుగుతాయి, ఎన్నో దేవుడు ఆ మన ప్రార్థనని వింటాడు, జవాబిస్తాడు. మన ఆగిపోయిన పనులను కూడా అయిపోతాయి. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం. మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతామో అప్పుడు మనం వాక్యం చదివినప్పుడు వాక్యం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా వాక్యం ఎవరైనా చెప్పినప్పుడు అది కూడా మనకు అర్థమవుతుంది. దేవుడు మనకి ఏ దారిలో నడిపియాలని అనుకుంటున్నాడో అది కూడా మనకు అర్థమవుతుంది. సైతాన్ ఒకవేళ మన మీద దాడి చేస్తే కూడా మనం ఎట్లా తప్పించుకోవాలని కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఆయన గొప్ప పనులని చేయగలుగుతారు, ఎవరు ఆయన చేసిన గొప్ప పనుల గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు, ఎవరు ఆయన చేసిన గొప్ప పనులని ఆయనని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ప్రభువా నువ్వు నా జీవితంలో ఈ గొప్ప పనిని చేసినావు ప్రభువా, వందనాలు ప్రభువా అని ఎవరు చెప్పగలుగుతారు? ప్రభువా నాకు ఇలా ఉంటే కానీ నాకు ఇలా చేసినావు ప్రభువా, అందుకే వందనాలు ప్రభువా అని. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే మనకి దేవుడు ప్రార్థన చేస్తే ఆరోగ్యంని ఇస్తాడు. తర్వాత ప్రభువా వందనాలు అని చెప్పేసి మనం వదిలేస్తాం. తర్వాత ఏదైనా మనకు కావాలంటే ప్రభువా ప్రార్థన చేయని చెప్తే అది కూడా మనము దేవుడిస్తాడు. మన ప్రార్థనని విను ప్రభువా వందనాలు చెప్పేసి మనము వదిలేస్తాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ మనమైతే వందనాలు చెప్పేసి వదిలేస్తాము, కానీ మన గొప్ప దేవుడు ఎంత అద్భుతం మన జీవితంలో చేసిండు అది మనం ఎవరికన్నా చెప్పగలుగుతున్నామా? కానీ మనం క్షణంలో మనిషి స్వభావం ఎలాంటిదంటే క్షణంలో ఆయన గొప్ప గొప్ప కార్యాలని మర్చిపోతూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 106 కీర్తనలో ఇలాగే రాయబడింది.
దేవుడు ఎంతో ప్రేమించిండు, ఇజ్రాయిల్ ప్రజలకి ఎంతో ప్రేమించి మోషేని దేవుడు పంపించిండు వాళ్ళని కాపాడడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే మోషే వాళ్ళకి ఎర్ర సముద్రం వరకు తీసుకొని వస్తే అప్పుడు కూడా ఇజ్రాయిల్ ప్రజలు గులుగుతూనే ఉన్నారు. అయ్యో, ముందు సముద్రం ఉంది, వెనుక సైన్యం ఉంది, ఎలా మనం దాటుతామో అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఎంతో వాళ్ళని ప్రేమించిండంటే, దేవుడు ఎంతో అద్భుతం వాళ్ళ జీవితంలో చేసిండంటే, ఎవరు చూడలేనిది, ఎవరు ఊహించలేనిది అలాంటి అద్భుతము దేవుడు వాళ్ళ కోసం చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎదురుగా ఉండే ఆ ఎర్ర సముద్రంని 2 పాయలు చేసేసిండు. అందులోకెళ్ళి అందరు దాటిపోయినారు ఇజ్రాయిల్ ప్రజలు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఇజ్రాయిల్ ప్రజలు అది దాటిపోయినారో వెంటనే ఆ ఐగుప్తు వాళ్ళు కూడా దాటాలని అనుకున్నారు. కానీ అదే సముద్రం మళ్ళీ ఆ భూమియే సముద్రంలాగా మారిపోయి అందరు ఐగుప్తు సైనికులు అందరు అందులోనే మునిగి చనిపోయినారు. ఒక్కడు కూడా బయటికి రాలేకపోయినారు. కానీ అదే ఇజ్రాయిల్ ప్రజలు అదే సముద్రం నుంచి దాటుకుంటూ వచ్చినారు. కానీ ఒక్క హాని కూడా జరగలేదు. ఇదంతా ఈ గొప్ప పనిని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కోసం చేసిండు, ఆయన పిల్లల కోసం చేసిండు. ఇదంతా ఇజ్రాయెల్ ప్రజలు చూసినారు, పిల్లలు చూసినారు, చూసి దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఓ ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడువు, మా జీవితంలో ఎంతో గొప్ప పనులు చేసినావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, నీలాంటి దేవుడే లేడు, నీలాంటి దేవుడే లేడు, సృష్టికర్తనే లేడు అని ఎంతో దేవుణ్ణి పొగుడుస్తూ ఎంతో వందనాలు చెల్లిస్తూ దేవుని కోసం పాటలు పాడుతూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలా చేయడం మంచిదా కాదా? చాలా మంచిది. దేవుణ్ణి ఘనపరచడము ఎంతో ముఖ్యమైంది. దేవుడు మనల్ని సృష్టించిండెందుకు? మనం ఆయనని ఘనపరచడానికే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రజల కోసం దేవుడు ఆ సముద్రంని 2 పాయలు చేసిండు, కాపాడిండు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలైతే ఎలా అయితే పాటలు పాడుతూ వచ్చినారు, ప్రభువా వందనాలు ప్రభువా అని చెప్పుకుంటూ వచ్చినారు, అదే ప్రజలు కొన్ని రోజుల తర్వాత దేవుడు చేసిన గొప్ప పనులని, దేవుడు చేసిన కార్యంని, దేవుడు ఎలా వాళ్ళని ప్రేమించిండు, ఎలా వాళ్ళని రక్షించుకున్నాడు, ఇదంతా మర్చిపోయి వాళ్ళ దారిలో వాళ్ళు క్షణంలోనే వెళ్ళిపోయి ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శుక్రవారం రోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శుక్రవారం దేవుడు నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు, నీ జీవితం ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది? నీ జీవితంలో కూడా గొప్ప పని దేవుడు చేసిండు. నీ జీవితంలో కూడా రోగం అనేది ఉండే, అది తీసేసిండు. నీ జీవితంలో కూడా ఎన్నో అప్పులుండే, కానీ దేవుడు తీసేసిండు. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావు ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ నువ్వు ఆ క్షణంలో దేవునికి వందనాలు చెల్లించినావు, ఆ క్షణంలో నా దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పుకున్నావు. కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు ఆ దేవుణ్ణి ఒకవేళ మర్చిపోయి ఉంటే, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఎర్ర సముద్రంని 2 పాయలు చేసిన దేవుడు, ఐగుప్తులోని అదే సముద్రంలో ముంచేసిన దేవుడు ఈరోజు నన్ను కూడా అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? ఎప్పుడైతే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి అప్పటి మట్టికే మనము ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం, వందనాలు చెల్లిస్తూ ఉంటాము. కానీ కొన్ని రోజుల తర్వాత మా దేవుడు ఎంత గొప్ప సహాయం నాకు చేసిందని అదే మనం మర్చిపోతూ ఉన్నాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యెహోవా के परगरम के कामों को कौन कह सकता है? ఆయన గొప్ప పనులని మనం ఎలా చెప్పుకోవాలా? ఆయన చేసిన క్రియల్ని మనం ఎలా చెప్పాలా? ఎలా మనం సాక్షిగా ఉండాలా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, దేవుడు చేసిన కార్యాన్ని
ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు చేసిన అద్భుతాలని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో ఎక్కడి నుంచో ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయినాడు, అది కూడా నువ్వు మర్చిపోవద్దు. ఆయనని ఎప్పుడో వందనాలు చెల్లిస్తూ ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది అనుకుంటారు, అరే నేను వెంటనే దేవునికి వందనాలు చెల్లించినాను, వెంటనే దేవునికి ఘనపరిచినను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా మంచిది, కానీ అదే వందనాలు చెల్లించి తర్వాత నువ్వు ఈరోజు దేవుణ్ణి మర్చిపోయి ఉంటే దేవుడు మళ్ళీ నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సాక్షిగా ఉండాలా. సాక్షిగా ఎలా ఉంటాం మనం? ఇంకొక 10 మంది ముందు మన సాక్ష్యంని మనం చెప్తూ ఉండాలా. ఇంకా 10 మందికి మనం చెప్తేనే ఉండాలా, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా దేవుడు చేసిన మంచి పనులను మర్చిపోయి ఉంటే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీ సంగతి ఎలా ఉంది? నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా ఉంటున్నాం? ఎలా విశ్వాసంలో కొనసాగుతున్నాం? ఎలా విశ్వాసంలో ఉంటున్నాం? ముందు దేవుడు గొప్ప పని చేసినప్పుడు వెంటనే వందనాలు చెల్లించినాం, మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ మర్చిపోయినామా? నువ్వు బాగలేనప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు ఎంతో అద్భుతం చేసిండు నీ జీవితంలో. నువ్వు ఎంత రుణపడి ఉండాలా దేవునికి. కానీ 2 నెలల తర్వాత ఒకవేళ దేవునికి మర్చిపోయినావా, దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావా అంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 నెలల ముందు ఎంతో పెద్ద అపాయం నీ మీద ఉండే, కానీ నువ్వు ప్రార్థన చేసినావు, దేవుడు విన్నాడు, దేవుడు సహాయం చేసిండు. కానీ అది కూడా నువ్వు మర్చిపోయినావా ఈ 2 నెలల తర్వాత? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో రోజుల నుంచి నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావు, 2 నెలలు అయింది. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతో పెద్ద గొప్ప కార్యములు నీ జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిండు. కానీ నువ్వు ఒకవేళ మర్చిపోతున్నావా, సాక్షిగా ఉండలేకపోతున్నావు అంటే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎంతో ప్రేమించిండు, ఎర్ర సముద్రంని దాటించేసిండు. ఎప్పుడైతే నీళ్ళు కావాలో అప్పుడు నీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చిండు. వాళ్ళు క్షణంలోనే దేవుడు మా గొప్ప దేవుడు అని ఘనపరిచినారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు దేవుడు చేసిన అద్భుతాలని మర్చిపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు చేసిన అద్భుతాలని నువ్వు కూడా ఒకవేళ మర్చిపోయి ఉన్నావా అంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకొకరి దగ్గర నీ సాక్ష్యం ఏంది చెప్పు అంటే చెప్పలేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు, కానీ ఎప్పుడైనా సాక్ష్యం చెప్పమంటే మనకి సాక్ష్యం చెప్పడానికి రాదు. ఎందుకంటే సాక్ష్యంని మనం మర్చిపోతాం. కొన్నిసార్లు గుర్తుంటుంది, కానీ ఎలా చెప్పాలని కూడా మనకి తెలియదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇంత గొప్ప దేవుడు, ఇంత సహాయం చేసిన దేవుడు, ఎక్కడో మునిగిపోయిన ఉన్న మనకి బయటికి లాగిన దేవుడు, ఆ దేవునికి నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఎలా మర్చిపోతావు అని ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఘనపరుస్తాం? ఆయన చేసిన అద్భుతాలని మనం ఎలా చెప్పుదాం? రండి, మనం సాక్షిగా ఉందాం. ఆయన చేసిన గొప్ప పనులని మనం ఈరోజే వందనాలు కాదు, ఎల్లప్పుడూ మనం ప్రభువా వందనాలు చెప్తూ ఉండాలా. ఆయన చేసిన పనులకి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు ఆయనని గుర్తు చేస్తూ ఉండాలా. నా జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసిండు, అవకాశం వచ్చినప్పుడు చెప్తేనే ఉండాలా. ఎప్పుడైతే మనము ఇలా చెప్తామో అప్పుడే మనం దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళగా ఉంటాం. దేవుడు చేసిన క్రియల్ని ఇజ్రాయెల్ ప్రజల్లాగా మర్చిపోవద్దు క్షణంలో. దేవుడు చేసిన క్రియల్ని, దేవుడు చేసిన గొప్ప పనులని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలా, సాక్షిగా ఉండాలా. ప్రతిరోజు ఆ సాక్షి మనమందరితో పంచుకుంటూ ఉండాలా. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒకవేళ గొప్ప కార్యాలు చేసిండా, నీ ఆరోగ్యంని బాగా చేసిండా, నీకు అప్పుల్లోకెళ్ళి బయటికి తీసిండా, నీ ప్రార్థన విని, కానీ నువ్వు కొన్ని రోజుల తర్వాత మర్చిపోయి ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శుక్రవారం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలా, ప్రతిరోజు దేవునికి ఘనపరుస్తూ ఉండాలా, మంచి సాక్షిగా ఉండాలా. అవకాశం దొరికినప్పుడు వెంటనే నా దేవుడు ఎంత గొప్పడు అని మనము చెప్తూ ఉండాలా. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి మన దేవుడు కోరుకుంటుంది ఇది ఒక్కటే. గాడ్ బ్లెస్ యూ.